హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బిందు లేడీస్ ఫ్యాషన్ టైలర్స్. ఈరోజు మన క్లాస్లో స్ట్రైట్ కట్ పాయింట్ ఎలా కట్ చేయాలో చూద్దాం. స్ట్రైట్ కట్ పాయింట్ వచ్చేసి మనకి మెజర్మెంట్స్ ఒకసారి చూద్దామండి. తక్కువ కొలతలతోని స్ట్రైట్ కట్ పాయింట్ ఎలా కట్ చేయాలో ఈరోజు మీకు చూపిస్తాను. చూడండి, పాయింట్ పొడవు వచ్చేసి 37.5 ఇంచెస్, నీ పొడవు వచ్చేసి 20 ఇంచెస్, నీ లూజ్ వచ్చేసి 19 ఇంచెస్, బాటమ్ లూజ్ వచ్చేసి 13 ఇంచెస్. ఇవన్నీ పాయింట్ కొలతలండి. మన పాయింట్ ఎగ్జాక్ట్గా కస్టమర్ ఎక్కడ కడతారో అక్కడ నుంచి మీరు టేప్ పెట్టేసి పొడుగు తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత అక్కడ మన స్టార్టింగ్ నుంచి మళ్ళీ నీ పొడుగు ఎంత ఉందో నీ పొడుగు తీసుకోవాలి. తర్వాత నీ లూజ్ ఆ మోకాల దగ్గర ఎంత లూజ్ ఉందో ఎంత పెట్టాలో అలా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కింద బాటమ్ లూజ్ వచ్చేసి 13 ఇంచెస్ వస్తుంది. 13 కానీ 11 కానీ 12 కానీ ఉంటుంది. అది కస్టమర్ని బట్టి ఉంటుందండి. మీరు అది వాళ్ళని అడిగేసి ఎలా పెట్టమంటే అలా పెట్టండి, ఓకేనా. ఇక్కడ మనం తీసుకున్న కొలతల ప్రకారం అయితే బాటమ్ లూజ్ వచ్చేసి 13 ఇంచెస్ ఉంది. పాయింట్ పొడుగు 37.5, నీ పొడుగు 20, నీ లూజ్ వచ్చేసి 19 ఇంచెస్. ఇక్కడ వచ్చేసరికల్లా మనకి మెయిన్ ఇంపార్టెంట్ నడుం లూజ్ అండి. నడుం లూజ్ వచ్చేసి 29 ఇంచెస్ ఉంది. అంటే వాళ్ళు ప్యాంట్ ఎగ్జాక్ట్గా ఎక్కడ కడతారో మీరు అక్కడ కరెక్ట్గా టైట్గా తీసుకోవాలి కొలత. ఎంత టైట్గా తీసుకుంటే ఆ టైట్ తీసుకున్నప్పుడు ఎంత వస్తుందో మెజర్మెంట్స్ అది ఎగ్జాక్ట్గా మనం ఇక్కడ రాసేసుకోవాలి. అంటే నడుము మనకి లూజ్ వచ్చేసింది అనమాట. ఎగ్జాక్ట్ పాయింట్ నడుము వచ్చేసి 29 అనమాట, ఓకేనా. ఇది మీడియం సైజు పాయింట్ అండి. దీనికి ఎలా కట్ చేయాలన్నది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి, ఇది 2.5 మీటర్ల పాయింట్ క్లాత్ అండి. ఇది డ్రెస్ మెటీరియల్ వచ్చేసింది. వాళ్ళు ఇది స్ట్రైట్ పాయింట్ కుట్టమన్నారు. ఇది మీకు ఇది కటింగ్ మీకు ఎలా చేయాలో మీకు చూపిస్తాను. చూడండి, ఇలా మనకి క్లాత్ ఉన్నప్పుడు ఇలా మనకు 2 పొరలు ఉన్నాయి కదా, మనం ఎప్పట్లాగానే మనం లూజ్ ప్యాంట్కి ఎలా వేసుకుంటామో అదే టైప్లో ఇట్లా మడత వేయండి. ఇలా వేయండి. ఇలా వేసినప్పుడు చూడండి ఇలా వచ్చేసింది కదా, 4 లేయర్స్ ఈతల వైపు ఉంది కదా, ఇలా ఉంచేసి మన సైడ్ ఇలా ఉంచేసుకోవాలి. అయితే ఇది స్ట్రైట్ కట్ పాయింట్ కాబట్టి ఇలా 4 సమానంగా పెట్టొద్దండి. నేను చూపిస్తాను ఇప్పుడు. ఈ 2 లేయర్స్ తీసేసుకొని చూడండి ఇలా వేసుకోండి, ఇలా పెట్టండి. ఈ లూజ్ ఎంత పెట్టాలో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఇలా వేసుకోండి. మనకి ఇక్కడ ఈ లెంత్ ఉంచేసుకోండి. మనం ఈ లెంత్లో మనం ఇక్కడ బ్యాక్ తీస్తాము. ప్రజెంట్గా మనం వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ మార్క్ వేస్తాం. ఫ్రంట్ కింద బ్యాక్ వచ్చింది, అలా చూద్దాం. ఇలా వేసేసుకోండి, ఓకేనా. మన నుంచి మనం ఈ లూజ్ ఎంత పెట్టుకోవాలన్నది ఇప్పుడు ప్రజెంట్గా మీడియం సైజ్ కాబట్టి మనం 15 ఇంచెస్ పెడతాం. ఇలా పెట్టుకుంటాం. చూసాను ఇక్కడ దాకా ఎగ్జాక్ట్ మడత వేసాయి కాబట్టి 1 ఇంచు కానీ అట్లా మనం 1/2 ఇంచు కానీ ఎక్స్ట్రా ఉంచేసుకోవచ్చు అండి. ఇది ఇక్కడ నేను 15 ఇంచెస్ ఇచ్చాను ఇక్కడ నుంచి, ఓకేనా. ఇలా ఇచ్చిన తర్వాత ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ మార్క్ వేయాలి. ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ బాటం దగ్గర ఫస్ట్ లైన్ వేసుకోవాలి. ఫస్ట్ మనం ఇక్కడ నుంచి పొడుగు పెడతాం కాబట్టి ఇక్కడ ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా ఒక లైన్ ఇవ్వండి. ఇక్కడ నుంచి మనం 2 ఇంచెస్ లెంత్ పెట్టేసి 2 ఇంచెస్ ఖర్చు కాడ ఒక లైన్ ఇవ్వండి, ఓకేనా. మనకి ఇక్కడ బాటమ్ లూజ్ వచ్చేసి 13 ఇంచెస్ ఉంది కాబట్టి మనం ఇక్కడ నుంచి మీడియం సైజ్ కాబట్టి మనకి ఇక్కడ లూజ్ 13 ఇంచెస్ తక్కువే ఉంది కాబట్టి ఇక్కడ నుంచి 2.5 ఇవ్వండి. 2.5 లెంత్ పెట్టండి, ఓకేనా. ఇక్కడ 2.5 పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి మనము 13 ఇంచెస్ కాబట్టి 13 ఇంచెస్ ఎగ్జాక్ట్గా ఇవ్వండి. 6.5 వస్తుంది, ఓకేనా. చూడండి 6.5 పెట్టాను. ఇది పెట్టిన తర్వాత మనం ఇక్కడ నుంచి పాయింట్ లూజ్ ఇద్దాం అనమాట. పాయింట్ మనం ఇక్కడ పాయింట్ మనకి పొడుగు వచ్చేసి ఎంత వచ్చింది, మన పాయింట్ పొడుగు వచ్చేసి 37.5 వచ్చింది, ఓకేనా. మనం ఇప్పుడు పాయింట్ పొడుగు పెడదాం. ఎగ్జాక్ట్గా 37.5 ఇలా పెట్టేయండి. స్ట్రైట్గా టేప్ ఇలా పెట్టేయండి, ఓకేనా. మనకి స్ట్రైట్ కట్ పాయింట్లకి క్లాత్ మినిమం మనకి 2.5 కానీ 2.5 కానీ ఖచ్చితంగా ఉండాలండి. 2 మీటర్స్లలో కూడా తీసుకోవచ్చు. 2 మీటర్స్లలో తీసుకోవాలంటే మనకి పాయింట్లు ఎంత వచ్చేసి 34, 35 అట్లా ఉంటే తీసుకోవచ్చు అండి, ఓకేనా. మనకి ఇప్పుడు ఇది 2.5 దాకా ఉంది కాబట్టి మనకి ప్రాబ్లం లేదు. ఎగ్జాక్ట్గా వచ్చేసి ఈ మెటీరియల్ చూడండి. పాయింట్ పొడుగు వచ్చేసి 37.5 కదా. నేను చూడండి ఇక్కడ ఎగ్జాక్ట్గా ఒక మార్క్ ఇవ్వండి. మనం నెక్స్ట్ వచ్చేసి మన నీ పొడుగు వచ్చేసి 20 కదండి. చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 20 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ ఇస్తున్నాను. చూడండి ఇక్కడ మార్క్ ఇచ్చే కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ ఏంటంటే కిస్తాలో ఎంత పెట్టుకోవాలి. మన లూజ్ పాయింట్లకి పెట్టినట్టు దీనికి పెట్టకూడదండి, ఎందుకంటే ఇది స్ట్రైట్ కట్ పాయింట్ కాబట్టి స్ట్రైట్ ఎగ్జాక్ట్గా ఉండాలి. అయితే మనం మీడియం సైజ్ వాళ్ళకి మనం వచ్చేసి 10.5 ఇస్తాం.
ఓకేనా. బిగ్ సైజ్ వాళ్ళకైతే కొంచెం డౌన్ వస్తుంది, అది మీకు నెక్స్ట్ కటింగ్లో బిగ్ సైజ్ వాళ్ళకి డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళకి ఎలా చేయాలని చెప్తాను. ఇది మీడియం సైజ్ కాబట్టి ఈ నడుము 29 సైజ్ కాబట్టి మీకు చెప్తున్నాను. చూడండి 29 సైజ్ వాళ్ళు వచ్చేసి కిస్తా డౌన్ వచ్చేసి మనకి 9.5 ఇంచెస్ ఇచ్చాను. ఓకేనా. ఇది ఇచ్చిన తర్వాత మనము ఇక్కడ ఎలాస్టిక్ మనకి వదిలేసేయడానికి మనం కొంతమంది ఇంచున్నర ఎలాస్టిక్ వేస్తారు కదండి, దానికంటే మనం ఎంత ఎలాస్టిక్ వేస్తామో చూసుకొని దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. నేను ఇంచుంబావు ఎలాస్టిక్ వేస్తాను అనమాట. ఇంచుంబావు ఇక్కడ ఇంచుంబావు ఇక్కడికి వస్తుంది కదా, దీనికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయితే మనము పావుదొక్క 2 ఇంచులు ఇలా పెట్టుకోవాలి. 2 ఇంచులు పెట్టుకునే మనం మళ్ళీ కుట్టుకుంటాం కాబట్టి 2 ఇంచెస్ ఇవ్వండి. ఓకేనా. మనకి డబ్బాలో ఎలాస్టిక్ వస్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఇలా మార్క్స్ పెట్టుకున్నాం కదా, చూడండి 37.5 పాయింట్ లెంత్ ఇచ్చాము. ఇక్కడ కిస్తా డౌన్ 10.5 ఇచ్చాను. ఇక్కడ నీ లెంత్ వచ్చేసి 20 ఇచ్చాను. మనం ఇప్పుడు ఈ మార్క్ మీద స్ట్రైట్గా మనం డ్రా చేసుకోవాలి. చూడండి ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా ఇవ్వాలి. ఇలా ఇవ్వండి, స్ట్రైట్గా లైన్స్ కొట్టండి ఇలాగా. ఇక్కడ కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఇలా ఇవ్వండి. చూడండి మనకి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా చూసుకోండి, మనం కరెక్ట్ పెట్టాము లేదని. ఇక్కడ 10.5 వచ్చింది కదా, ఇక్కడ కూడా 10.5 ఉండేలా చూసుకోండి, ఎందుకంటే మన లైన్స్ ఎగ్జాక్ట్ కరెక్ట్గా ఉండాలి కాబట్టి. ఓకేనా. ఇక్కడ మనకు వచ్చేసి నడుము వచ్చేసి 29 ఉంది. 29 ఉంది కదా, ఈ 29 ఇక్కడ ఎలా పెట్టాలనేది మీకు చెప్తాను. చూడండి ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగ్జాక్ట్గా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ కానీ ఇట్లా వదిలేయండి. ఇక్కడ కూడా ఆ ఖర్చు కోసం ఇటు వదిలేయండి. ఈ ఖర్చు కిందకి వెళ్ళిపోతుంది. మనం ఈ నుంచి స్టార్ట్ చేద్దాం. మనం ఇక్కడ వచ్చేసి పాయింట్ లూజ్ తీసుకోవాలి. మనకి ఇస్తే దగ్గర పాయింట్ లూజ్ ఉంటుంది కదా, ఇది మనం ఎగ్జాక్ట్గా 15 ఇంచెస్ పెట్టాలి. 15 పెడతా కదా, ఇక్కడ చూడండి ఈ మార్కు నుంచి మీడియం సైజు వాళ్ళకి 15 ఇంచెస్ ఇవ్వండి ఇక్కడికి. ఓకేనా. 15 ఇంచ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనం కిస్తా ఈ రౌండ్ తీసుకోవడం కోసం ఒక 2.5 ఇవ్వండి. ఓకేనా. ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ నడుము కొలత పెట్టుకోతున్నాం. చూడండి మనం ఎగ్జాక్ట్గా టైట్గా 29 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఈ 29 ఇంచెస్కి మనం కొన్ని ఇంచెస్ యాడ్ చేసి పెడతాం అనమాట. ఎందుకంటే ఎలాస్టిక్ వేసినప్పుడు మనకి ఇట్లా యాక్షన్ ఉండటం కోసం క్లాత్ ఎక్కువ ఉండాలి కాబట్టి దానికి ఎంత యాడ్ చేయాలని చెప్తాం. ఇప్పుడు 29.5లో మన సగం వచ్చేసి దీంట్లో కూడా మనం 4 భాగాలు చేసుకోవాలండి. దీంట్లో మనం డివైడెడ్ బై 4 భాగాలు చేసేస్తే ఎంత వస్తుంది, 7.5 వస్తుంది. ఎగ్జాక్ట్గా మనం ఇక్కడ నుంచి 7.5 ఇంచులు పెట్టేసి చూడండి, ఇక్కడ 7.5 ఇంచులు పెట్టేసి ఇక్కడ ఒక మార్క్ ఇవ్వండి. మనం ఈ లూజ్ పెంచుకోవడం కోసం ఇక్కడ నుంచి 3 ఇంచెస్ ఇవ్వండి. ఇది అనేది మనం దానిలోకి లూజ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి 3 ఇంచెస్ ఇవ్వండి. ఇక్కడ నడుము కొలత ఎగ్జాక్ట్గా 4వ వంతు పెట్టేసి ఇక్కడ మనం ఎక్స్ట్రాగా 3 ఇంచెస్ ఇవ్వండి. ఓకేనా. మనం ఇక్కడ నుంచి ఇక్కడికి మార్క్ చేద్దాం. చూడండి ఇలా కొంచెం లైట్లో క్రాస్ ఇచ్చేసి ఇలా ఒక లైన్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం కిస్తా రౌండ్ కోసం ఇలా తీయండి, ఇలా ఒక షేప్ ఇచ్చేసేయండి ఇలా. ఓకేనా. ఇలా వచ్చిన తర్వాత మనము ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనం నీ లెంత్ పెట్టాలి. నీ లెంత్ పెట్టే ముందు మనం ఇటు సైడ్ ఒక మార్క్ వేసుకోవాలి. ఓకేనా. ఇటు సైడ్ మార్క్ వేయాలో నేను చూపిస్తాను. చూడండి ఎగ్జాక్ట్గా ఈ కరోడ్ స్కేల్ ఉంది కదా, ఇలా నుంచి ఇలా పెట్టండి. ఇలా పెట్టేసి ఈ మార్క్ నుంచి ఈ మార్కుకి ఒకటి ఇవ్వండి, ఇక్కడ వరకు ఇవ్వండి. ఇక్కడ వరకు ఇచ్చిన తర్వాత మనము ఈ స్కేల్ తీసేసి ఇలాగా ఇటువైపు ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ కరోడ్ షేప్లో ఇచ్చేస్తే ప్యాంట్ అనేది ఎగ్జాక్ట్గా సరిపోతుంది అనమాట. చూడండి నేను ఇలా ఇస్తున్నాను, ఎగ్జాక్ట్గా ఇలా పెట్టేసి ఇక్కడ ఒకటి ఇస్తున్నాను. చూడండి ఇక్కడ ఒక లూజ్ ఇస్తున్నాను. ఓకే కదా. మనకి ఇక్కడ మనం 30 ఇంచెస్ ఇచ్చుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఈ మార్కుకి మనం ఇలా పెట్టాలి. చూడండి ఇలా ఇచ్చుకునే ఏం లేదు. చూడండి మీకు చూపించడం కోసం ఇటు నుంచి గీస్తున్నాను. ఇలా కరెక్ట్ పెట్టేసి మార్క్ చేయండి. ఇది ఇలా వచ్చేసి ఇలా స్ట్రైట్ ఇవ్వండి. ఓకేనా. ఇప్పుడు మనము ఇక్కడ నుంచి నడు లూజ్ ఇద్దాం. నడు లూజ్ వచ్చేసి మనకి నీ లూజ్ వచ్చేసి మనకి ఇక్కడ 19 ఇంచెస్ ఉంది. 19 ఇంచెస్లో సగం వచ్చేసి 9.5 వస్తుంది. ఓకేనా. 9.5 పెట్టేసి ఎగ్జాక్ట్గా ఇక్కడికి మనము ఇక్కడ నుంచి ఇక్కడికి మనం కరోడ్ స్కేల్తో ఇలాగా షేప్ ఇచ్చేద్దాం. చూడండి ఎగ్జాక్ట్గా ఇలా పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత చూడండి ఇక్కడ నుంచి మనం ఇక్కడ మార్క్ పెట్టుకున్నాం కదా 2.5 ఇంచులో, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్క్ చేయండి ఇలాగా. చూడండి ఇలా చేసిన తర్వాత మనం ఇక్కడ పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ షేప్ ఇవ్వండి. ఈ నుంచి ఇలా పెట్టేసుకొని ఎగ్జాక్ట్గా ఇక్కడ ఒక మార్క్ ఇవ్వండి.
ఓకేనా. ఈ నుంచి స్ట్రైట్గా ఇలా గీయండి. చూడండి మనం ఫ్రంట్ మార్క్ వేసాను చూడండి. ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి ఇలా మన పాయింట్ వచ్చేసి ఇలా చూసుకోవాలండి, ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా వచ్చిందా లేదని చూడండి ఒకసారి. ఫ్రంట్ ఇలా మనం ఫ్రంట్ మార్క్ వేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ వచ్చేసి 19 లూజ్ వస్తుంది, ఇక్కడ వచ్చేసి 13 లూజ్ వస్తుంది. మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం చూద్దాం. ఇలా పెట్టేసుకొని మనము ఇక్కడ పెట్టేసిన తర్వాత చూడండి మనం ఇక్కడ 2 పొరలు ఉన్నాయి కదా, ఈ 2 పొరలు ఉన్నాయి కదా, ఈ 2 పొరలు కదా ఎగ్జాక్ట్గా ఇక్కడ ఒక చిన్న కట్ పెట్టండి. పెట్టిన తర్వాత మనం ఇక్కడ నుంచి ఇది ఇక్కడ నిక్కచ్చు ఉంది కాబట్టి కరెక్ట్ ఉంది కాబట్టి ఈ నుంచి మనం ఒక పాదం మందం ఖర్చు కోసం దూరం కట్ చేయాలి. ఇలాగా చూడండి, ఇలాగా ఎగ్జాక్ట్గా ఆ లైన్ పక్క నుంచి మనం ఖర్చు ఎంత పడతామో ఆ ఖర్చు ప్రకారం ఇలా కట్ చేయండి. ఓకేనా. ఇది అయిన తర్వాత ఇక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా ఇక్కడ వరకు కట్ చేయండి. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ ఉంది కదా, మనం ఇప్పుడు ఈ 2 పొరలే తీసుకోవాలి. చూడండి ఈ 2 కట్ చేస్తున్నా, కిందిది కట్ చేయొద్దు, ఇలానే ఉండాలి. ఎందుకంటే కింది దానికి మనం బ్యాక్ మార్క్ వేస్తాం కాబట్టి ఇలా ఉంచేసుకొని ఇక్కడ నుంచి మన ఈ మార్క్ మీద 2 పొరలే చూడండి, ఈ 2 పొరలే కట్ చేస్తున్నాను చూడండి. ఇలా కట్ చేసి ఇక్కడ నుంచి ఇలాగా ఈ గీత మీద ఇచ్చేసి మనం ఇలా ఇచ్చాం కదా, ఇస్తా రౌండ్ వచ్చేసి ఇలాగా. ఓకేనా. ఇది ఇలా తీసేసి ఇలా పెట్టేసి మనం ఇక్కడ నుంచి ఒక పావించు దూరంలో కట్ చేద్దాం. చూడండి ఇలాగ ఎగ్జాక్ట్గా మన లైన్ పక్క నుంచి ఖర్చు ఇలాగ ఒక 1/2 ఇంచు దూరంలో ఇలా కట్ చేసుకోండి. చూడండి ఇలా అయిపోయిన తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది కదా, మనం దీన్ని ఏం తీయొద్దండి, ఇలా ఉంచే దీనికి మనం బ్యాక్ మార్క్ వేద్దాం. చూడండి. ఓకేనా. వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ మీకు ఈ లైన్ ఉంది కదా, ఇక్కడ నుంచి 1 ఇంచున్నర హైట్ ఇవ్వాలి. చూడండి ఈ హైట్ ఎందుకు ఇస్తున్నానంటే మనం దీని ప్రకారమే మన బ్యాక్ తీసుకున్నాం అనుకోండి, పాయింట్ వచ్చేసి లాగినట్టుగా డౌన్ అయినట్టుగా అనిపిస్తుందండి. ఇది అలా కాదు, ఇలా ఈ టైప్లో మీరు కట్ చేశారంటే ఎక్సలెంట్గా స్ట్రైట్ కట్ పాయింట్ అనేది సూపర్గా ఉంటుంది. చూడండి నేను చెప్పిన మెజర్మెంట్స్తో కట్ చేసి మీరు ట్రై చేయండి. చూసానా, ఇక్కడ నుంచి నేను 1.5 ఇంచున్నర ఇచ్చాను. ఇక్కడ బ్యాక్ వచ్చేసి 1.5 ఇంచున్నర పాయింట్ ఇక్కడ ఒక మార్క్ పెట్టుకొని మనం ఈ మార్క్ నుంచి ఇక్కడ చూసారా, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు క్రాస్లో లైన్ ఇవ్వండి. ఇలాగా ఒక లైన్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఫ్రంట్ ఈడ్ వర్క్ ఉంది కదా, ఈ ఫ్రంట్ ఈడ్ వర్క్ ఉంది కదా, అయితే మనము ఇక్కడి నుంచి ఒక 2.5 ఇంచెస్ ఇవ్వండి. ఇక్కడ అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ కంటే బ్యాక్ పార్ట్ కొంచెం పెద్దగా ఉండాలండి ఖచ్చితంగా, అందుకే ఇక్కడి నుంచి ఒక 2.5 ఇంచ్ ఇచ్చాను అనమాట. అయితే మనము ఇక్కడ ఇచ్చాం కదా, మనం ఇక్కడ బ్యాక్ కోసం ఇక్కడ స్ట్రైట్గా ఒక మార్క్ ఇద్దాం. ఇస్తా రౌండ్ కోసం ఇక్కడ నీ డౌన్ ఉందిగా, ఇక్కడ కూడా బాటం ఇలా ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ లూజ్ చూడండి ఒకసారి, ఖర్చుతో ఉంది కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఖర్చు పెట్టేసి 13 ఇంచెస్ ఉంది కదా, ఇలా పెట్టేయండి. ఇక్కడ వరకు వస్తుంది. ఓకేనా. అది పెట్టేసిన తర్వాత ఇది 19 కదా, ఇలా కొలుసుకోవాలి. ఇలా కొలిసేసి ఖర్చు తీసేసి ఖర్చుతో కలుపుకొని ఇక్కడ దాకా పెట్టండి, ఇక్కడ వరకు వస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వీడికి 2.5 పెంచండి. ఇక్కడ మనం ఇక్కడ 2.5 పెంచాం కదా, ఇక్కడ నుంచి మనం లూజ్ కోసం మనం ఇక్కడ 2.5 ఇస్తాం. ఓకేనా. ఇలా ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ నుంచి ఈ మార్క్కి ఒక లైన్ చేద్దాం. ఇలా లైన్ కొట్టేద్దాం. చూడండి ఎగ్జాక్ట్గా స్ట్రైట్ కొట్టండి. ఇలాగా కొట్టిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఫ్రంట్కి ఇచ్చాం కదా, ఇదే సేమ్ టైం ఇలా కూడా ఇలా ఇవ్వండి. ఇలా రౌండ్గా ఇలా ఇచ్చేయండి. ఇప్పుడు మనం ఈ మార్కులు పెట్టుకున్నాం కదా, ఈ మార్కులు కర్వ్డ్ స్కేల్తోనే షేప్ ఇవ్వండి. చూడండి ఇలా పెట్టేసి ఈ మార్కు టు ఈ మార్కుకి ఇవ్వండి. నెక్స్ట్ ఈ మార్క్ నుంచి ఈ మార్క్ వరకు కర్వ్డ్ స్కేల్తో మంచిగా కొట్టండి లైను. ఇచ్చేయండి. చూసారుగా. ఇలా వచ్చిన తర్వాత మనము దీని ప్రకారం
మనం కట్ చేసేద్దాం. అప్పుడు ఎక్సలెంట్గా మనకి స్ట్రైట్ కట్ అనేది ఎగ్జాక్ట్గా వచ్చిందండి. చూడండి, ఇలాగా ఈ నుంచి కట్ చేసేయండి. తర్వాత ఇక్కడి నుంచి ఇలా రౌండ్గా మనం గీసుకున్న దాని మీద నుంచే ఇలా కట్ చేసి, చూసాం కదా మనం ఇక్కడ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు మందం కట్ చేసుకోవాలి. ఇలాగా చూడండి, ఇలాగా ఒక 1/2 ఇంచు దూరంలో ఇలా కట్ చేయండి. చూడండి, ఇలా వస్తుందండి స్ట్రైట్ కట్ పాయింట్. చూడండి, ఇట్లా ఇలా నుంచి చూడండి, స్ట్రైట్ కనిపిస్తుంది. ఇటు చూడండి, ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి మనకి ఇలా స్ట్రైట్గా వచ్చేసింది. చూసారుగా. దీనికి వచ్చేసి మనము సైడ్ పాకెట్ ఇస్తాం కదా, ఆ పాకెట్ ఎలా చూపిస్తా చూడండి. ఇక్కడ ఉంది కదండి, ఇక్కడ వరకు మనం ఎలాస్టిక్ వస్తుంది కదా, ఇక్కడ నుంచి మనం ఇది ఇక్కడ వరకు మనకు ఖర్చులోకి వెళ్ళిపోద్ది కదా. ఇక్కడ మరి ఇక్కడ నుంచి మనం 2.5, ఇక్కడ నుంచి 2.5 ఇంచులు మార్క్ ఇచ్చుకోండి. ఇక్కడ నుంచి 6 ఇంచెస్ అంటే ఇక్కడ మనకి పాకెట్ వేసుకోవడానికి మార్కింగ్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ గ్యాప్ ఉంటుంది, దీంట్లో మనం పాకెట్ వేద్దాం. అది ఎలా వేయాలన్నది, ఎలా స్టిచ్ చేయాలన్నది మీకు నెక్స్ట్ వీడియోస్లో పెడతానండి. చూడండి, ఇలాగ ఇది చేసుకుంటే మనం వచ్చేసి ఇది వచ్చేస్తే మనం ఇప్పుడు కటింగ్ అయిపోయింది కదా, మనం ఇప్పుడు పాకెట్ తీద్దాం. పాకెట్ ఎలా తీద్దాం చూపిస్తాను మీకు. మనం పాయింట్ కట్ చేసాం కదా, ఇప్పుడు మనం దీని మీదకి మనం ఇక్కడ పాకెట్ తీసుకుందాం. పాకెట్ వచ్చేసి మనకి ఎలా తీసుకోవాలంటే, ఇది ఇక్కడ వరకు వస్తుంది కదా, చూడండి ఒకసారి, ఇలా వస్తుంది కదా. ఇక్కడ వరకు ఒక మార్క్ పెట్టి ఇలా గీసుకున్న తర్వాత మనకి ఇక్కడ నుంచి ఇక్కడ ఎంతవరకు వచ్చింది, 2 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ నుంచి 3 ఇంచెస్ వదిలిపెట్టాలి. మనకి డౌన్ పాకెట్ వచ్చి 3 కాబట్టి 3 ప్లస్ ఇది వేసుకుంటే మనకి 12 ఇంచెస్ కానీ 12.5 కానీ పాకెట్ తీయచ్చు. చూడండి ఎలా తీస్తానో చూడండి. అది ఈ 2 ఓపెన్స్ ఉన్నాయి కదా, ఈ ఓపెన్స్కి మనం ఇలా కుట్టేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇలా తీసేసుకొని చూడండి, ఇలా తీసేసి మనకి ఇక్కడ నుంచి 12.5 ఇవ్వండి, సరిపోతుంది. 12.5 కానీ 12 ఇంచులు కూడా ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ నుంచి ఒక 5.5 ఇవ్వండి. ఇటు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ ఖర్చు పోతుంది, ఇక్కడ నుంచి ఒక 6 ఇంచెస్ ఇవ్వండి. మనం ఇలాగా ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రా చేసుకొని స్ట్రైట్గా కట్ చేసేయండి. పాకెట్ అనేది ఎగ్జాక్ట్గా వస్తుంది. ఇలాగా కట్ చేసి మనము ఇట్లా పెట్టేసి ఇక్కడ నుంచి ఇలా క్రాస్లో ఇలా తీయండి. ఓకేనా. ఇది పాకెట్. మనం ఇలా కుట్టేసుకొని అయిపోయిన తర్వాత దీని మీద మనం ఇలా పాకెట్ అనేది చూడండి, ఎగ్జాక్ట్గా ఇలా వస్తుంది. ఇలా పాకెట్ వస్తుంది మనకి. ఇక్కడ ఇలా పాకెట్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఇలా స్టిచ్ చేస్తాం. ఇక్కడ ఎలాస్టిక్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. ఇలా ఉంటుంది పాయింట్, సూపర్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది స్ట్రైట్ కట్ పాయింట్ అండి. ఇది మీకు ఏమన్నా దీంట్లో ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంకా మా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.